ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏజీపీ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరికొత్త నోటిఫికేషన్ మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే భారత ప్రభుత్వ సంస్థ అయిన జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. అయితే ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేసి వీడియోని లైక్ చేయండి. అయితే జూట్ సంస్థ అయినటువంటి భారత ప్రభుత్వం జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరి ప్రధాన కార్యక్రమంలో కేవలం 12th క్లాస్ అర్హత అంటే 12వ తరగతి ఎవరైతే పాస్ అవుతారో వారు ప్రతి ఒక్కరికి అప్లై చేసుకోవచ్చు అండి. రెగ్యులర్ ప్రాతిపదికన నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు భర్తీకి ఆహ్వానిస్తుందండి. భారతీయ పౌరుల నుండి కార్పొరేషన్ ఆన్లైన్ దరఖాస్తుకు ఆహ్వానిస్తుంది. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఆ వెబ్సైట్ అనేది ఏంటంటే www.jutecorporate.in అనే వెబ్సైట్ ద్వారా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చండి. ఈ వెబ్సైట్ తాలూకు అడ్రస్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. అయితే ఈ అప్లికేషన్ ప్రారంభ తేదీ ఎప్పటి నుంచి అంట సెప్టెంబర్ 10 నుంచి సెప్టెంబర్ 30 వరకు ముగుస్తుందటండి. ఎవరైతే ఇంటర్మీడియట్ చేసిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. అయితే ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య వివరాలు ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. పోస్టుల వివరాలు చూస్తే అకౌంటెంట్ 23 పోస్టులు ఉన్నాయండి. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ 25 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా జూనియర్ ఇన్స్పెక్టర్ 42 పోస్టులు ఉన్నాయండి. అయితే మొత్తం పోస్టులు 90 పోస్టులు ఉన్నాయండి. ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హతల విషయానికి వస్తే అకౌంటెంట్కి ఏంటంటే ఎంకామ్ ఎవరు బీకామ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే ఏ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళని అప్లై చేసుకోవచ్చండి. ప్లస్ దీంతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే సరిపోతుందండి. జూనియర్ ఇన్స్పెక్టర్ అండి, దీనికి ఏంటంటే ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అవుతో వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. ఇంకా వయసు విషయానికి వస్తే జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి 30 సంవత్సరాలు ఉంటే సరిపోతుందండి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అయితే 30 సంవత్సరాలు, పీడబ్ల్యూకి 40 సంవత్సరాలు ఉంటే సరిపోతుందండి. అయితే జీతంగా పోస్టులు అనుసరించి అకౌంటెంట్కి అయితే 28,600 నుంచి 1,15,000 వరకు ఇస్తారటండి. అండ్ జూనియర్ అసిస్టెంట్కి అయితే 21,500 నుంచి 86,000 వరకు ఇస్తారని చెప్తున్నారు. జూనియర్ ఇన్స్పెక్టర్కి అయితే 21,500 నుంచి 86,500 వరకు ఇస్తారని చెప్తున్నానండి. ఈ ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఇస్తారంటండి. అది ఇంకా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మనకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అయితే దీని యొక్క ముఖ్యమైన తేదీ ఏంటంటే ఆన్లైన్ దరఖాస్తులు 10/9/2024 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి. ఎవరైతే అప్లై చేసుకుంటే బేగా అప్లై చేసుకోండి. అది ఇంకా ఎండ తేదీ ఏంటంటే 30/9/2024 వరకు అప్లై చేసుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, అయితే దీనికి ఫీజు అనేది కూడా ఉన్నదండి. ఎవరైతే దీనికి అప్లై చేసుకుంటే వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ నింపిన తర్వాత ఫీజు అనేది ఉంటుంది. దాన్ని డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ఏదైనా మీరు అప్లై చేసుకోవచ్చండి. అయితే దీనిలో ఉంటాయండి. స్కానింగ్ మనం అప్లై చేసుకున్నప్పుడు స్కానింగ్ చేయాల్సిన ఏంటంటే మీ 10th క్లాస్ సర్టిఫికేటు, మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, అదేవిధంగా క్యాస్ట్ ఇన్కము, మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు కూడా మీరు అప్లోడ్ చేసి పెట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఈ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ లింక్ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైతే అప్లై చేయకుండా వారు అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఇంకా మీరు తెలుసుకోవాలంటే మా ఛానల్లో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు సరికొత్త నోటిఫికేషన్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఈ ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.